ఎదురు దాడి ఇది భారత్ నేర్చుకున్న ఒక అతిపెద్ద పాఠం. ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు చెప్పినట్టు కాదు, మా వెర్షన్ని మీరు వినండి. సో న్యాయబద్ధంగా మాట్లాడతాము, మీకు న్యాయము అనిపిస్తే మేము చెప్పేది ఒప్పుకోండి. సో ఇది మనము అనుకరిస్తున్న వైఖరి. ఇప్పుడు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీకు చైనాలో జరుగుతుంది, బెయిజింగ్ మహానగరములో. సో మీకు అజిత్ దోవెల్ గారు వెళ్ళారని నిన్న మాట్లాడాము. ఇప్పుడు డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, సో ఈయన చైనాలో కూర్చొని చైనా చేస్తున్న తప్పులను, అంటే మీరు వేరే ఎక్కడో కూర్చొని మీటింగ్స్లో మాట్లాడడం కాదండి, వాళ్ళ దేశములో అక్కడే ఉండి నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నావు, అలాంటప్పుడు ఒక న్యాయబద్ధమైన కార్యక్రమము ఎలా జరుగుతుంది? సో ఇలాగా ఒక దేశం యొక్క డిఫెన్స్ మంత్రి చూడండి, 9 దేశాలు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు 9 దేశాలు, సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక డాక్యుమెంట్ని తయారు చేస్తారు, జాయింట్ స్టేట్మెంట్ అని అంటారు. సో ఈ జాయింట్ స్టేట్మెంట్లో వాళ్ళ అజెండా ఏమిటి, వాళ్ళ పాలసీ ఏమిటి, మీకు రీజనల్ పీస్ అండ్ ప్రాస్పారిటీ అని అంటారు. దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. సో రాజ్నాథ్ సింగ్ గారు ఈ డాక్యుమెంట్ని చదివి, ఇందులో నేను సంతకము చెయ్యను, మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, భారత్ అయితే ఈ డాక్యుమెంట్లో సంతకము చెయ్యదు. అంటే ఈ డాక్యుమెంట్కి మీరు కట్టుబడి ఉండాలండి, అక్కడ మీరు కూర్చొని మాట్లాడాలి. ఈ మీటింగ్స్ తక్కిన దేశాలు, ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ కంట్రీస్ SCO దేశాలు మీకు రష్యా, భారత్, చైనా, అలాగే పాకిస్తాన్, ఇరాన్, ఇంకొక 4 దేశాలు అన్నారు అనుకోండి, మీకు ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కజకిస్తాన్, అలాగే కిర్గిస్తాన్ అంటారు. సో ఈ 9 దేశాలు అంటే ఏంటి, సెంట్రల్ ఏషియాకు సంబంధించిన దేశాలు. వీళ్ళ మధ్య ఒక బలమైన సత్సంబంధాలు ఉండాలి అనే ఉద్దేశంతోనే SCO అనబడే ఆర్గనైజేషన్ పెట్టారు. సో ఇక్కడ థీమ్ ఏమిటి, తీవ్రవాదము, తీవ్రవాదానికి వ్యతిరేకంగా మీరు పోరాటాలు చెయ్యాలి, ఇది కదా. మరి ఈ టీంలో, ఈ గ్రూపులో మీరు పాకిస్తాన్కి అనకూడదండి, టెర్రరిస్తాన్ని అనాలి. అంటే తీవ్రవాదుల బాస్. ప్రపంచములో ఎక్కడ తీవ్రవాదము అన్నా మూలాలు పాకిస్తాన్లోనే కదా. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకొని నువ్వు ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నావు. ఇందులో పహల్గామ్ అనబడే అతిపెద్ద సంఘటన, అంటే 26 మంది మాత్రమే మరణించి ఉండొచ్చు, కానీ ఈ పాకిస్తాన్ స్పాన్సర్డ్ తీవ్రవాదం ఉంది చూసారా, ఇది ఎంత పెద్దది. అలాంటి ఒక పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజంకి నువ్వు సపోర్ట్గా నిలబడుతున్నావు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఎక్కడో కాదండి, మీకు చైనాలో కూర్చొని రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిన మాటలు. ప్రాబబ్లీ చరిత్రలో ఇలాంటి ఒక సంఘటన ఎప్పుడు జరిగి ఉండదు. వాడికి ఎలా ఉంటుంది, చైనా వాడు నేనే హోస్ట్, నేనే ఆర్గనైజ్ చేస్తున్నాను, సో మీ అందరితో కూడా నాకు మంచి సంబంధాలు ఉండాలి, ఇవి కదా మాట్లాడాడు. మరి ఈ డాక్యుమెంట్లో పహల్గామ్కి సంబంధించిన వివరాలు ఎందుకు లేదు? మళ్ళీ చూడండి, బలూచిస్తాన్ అని పెట్టారు. బలూచిస్తాన్కి సపోర్ట్గా, అంటే లిటరల్గా భారత్ యొక్క ప్రాక్సీయే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వాళ్ళకి కావలసిన ఆయుధాలు, డబ్బు అంతా కూడా భారత్ నుంచే వెళుతుంది. సో ఇది పాకిస్తాన్లో చాలా పెద్ద తీవ్రవాదము కదా. ఎవడు, చైనా వాడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ పహల్గాము మాట్లాడడం లేదు, కానీ బలూచిస్తాన్ గురించి మాట్లాడుతున్నాడు. దాంతో ఇదంతా గమనించిన రాజ్నాథ్ సింగ్ గారు ముందే ప్రిపేర్ అయ్యారు. ఒకవేళ ఈ డాక్యుమెంట్లో, ఈ జాయింట్ స్టేట్మెంట్లో పహల్గామ్ రెఫరెన్స్ లేదు అంటే వీళ్ళు డెలిబరేట్గా ఈ పని చేస్తున్నారు. ఒకప్పుడు అనుకోండి, వెళ్ళేమా, సంతకాలు పెట్టేమా, అటెండ్ అయ్యేమా, వచ్చేమా, అంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు ఉండేవాడు. ఇవాళ అలా కాదండి, ఎదురుదాడి ఏ స్థాయిలో ఉంటుంది అంటే G7 దేశాల ముందు మోదీ గారు ఇదే మాట్లాడారు, డబుల్ స్టాండర్డ్స్ అన్నారు. అజిత్ దోవెల్ గారు కూడా చైనాలో ఇదే డబుల్ స్టాండర్డ్స్ గురించే. ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు అయితే తనకి టోటల్గా లైసెన్స్ ఇచ్చారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నువ్వు ఎలాగ చైనాను తిట్టాలి అని అనుకుంటున్నావో తిట్టు అన్నట్టుగా మన వైఖరి ఉండడము, అక్కడ ఉండే తక్కిన దేశాలు వాళ్ళ డిఫెన్స్ మంత్రులు బిత్తరపోయారు.
మీకు తీవ్రవాదుల బాస్ ఇక్కడ ఉన్నప్పుడు వాడితో కూర్చొని జీరో టాలరెన్స్ యాంటీ టెర్రరిజం పాలసీ అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడాలా? ముందు వాళ్ళని పంపించేయండి. తీవ్రవాదులకు సపోర్ట్గా నిలబడే పాకిస్తాన్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు మనము తీవ్రవాదానికి వ్యతిరేకంగా యుద్ధము అని మాట్లాడడము అర్థమే లేదు. ఈ పని మేము కంటిన్యూస్గా చేస్తున్నాం. మాది జీరో టాలరెన్స్ పాలసీ. మీకు ఉందా అంటే నువ్వు ఇవాళ పీస్ అంటావు, రీజనల్ ప్రాస్పారిటీ అంటావు, అట్ ది సేమ్ టైం తీవ్రవాదులతో కలిసి మెలిసి మీరు విందు భోజనాలు చేస్తారు. దీన్ని మేము ఒప్పుకోవాలా? ఎలా కుదురుతుంది? ముందు పాకిస్తాన్ని ఆపండి, వాళ్ళు స్పాన్సర్ చేసే తీవ్రవాదులను ఆపండి, తరువాత ఇలాంటి డాక్యుమెంట్స్ను విడుదల చేయండి. లేదా మాకు ఎస్సీఓ అక్కరనే లేదు. రష్యా చెప్పింది కదా అని చెప్పి మేము ఇక్కడ ఉన్నాము. లేకపోతే మాకెందుకండి ఈ కంపు అంతా కూడా? చైనా పాకిస్తాన్ యొక్క ఎజెండాలో మేము ఎందుకు మాట్లాడాలి? ఈ టేబుల్ వద్ద మేము ఎందుకు కూర్చోవాలి? ఇది రాజ్నాథ్ సింగ్ గారు ప్రపంచ మీడియా ముందు క్లియర్ కట్గా మాట్లాడిన విషయం. సో ఇప్పుడు ఒక స్టేజ్లో చైనా వాడు చూడండి, వాడి యొక్క ఈ జిత్తుల మారితనం. చైనా ఇంజనీర్లు, చైనా వర్కర్స్ కూడా పాకిస్తాన్ తీవ్రవాదంలో మీకు బలైన వాళ్లే. కానీ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కుటుంబ సభ్యులకు వీళ్ళు ఎటువంటి జవాబు చెప్పరు. మీ వాడు పాకిస్తాన్ వెళ్ళాడు, అక్కడ చచ్చాడు, వాడు తిరిగి రాడు, మీరు వెళ్ళిపోండి. సో మనము చెయ్యలేమండి, మనకు బాధ్యత ఉంటుంది. చైనా అనబడే దేశంలో అలాంటిది ఏమీ ఉండదు. కానీ వాడు తన ప్రజలు, తన ఇంజనీర్లు, తన వర్కర్స్ చనిపోతున్నా కూడా పాకిస్తాన్ని విడిచిపెట్టడం లేదు. మీకు పదే పదే స్టేట్మెంట్స్ ఇస్తాడు, పాకిస్తాన్తో టోటల్గా మేము కట్ ఆఫ్ చేసేసుకున్నాము, వాళ్ళ వల్ల మాకు తీవ్ర నష్టాలు, బోల్డ్ అంత అప్పులు ఇచ్చున్నాము, ఇదంతా కూడా ఇవాళ నష్టంగా మారింది అన్నీ చెప్తాడు. కానీ ఫైనల్గా పాకిస్తాన్ వాడి యొక్క బెదిరింపులు అవి చూసి మళ్ళీ వాళ్ళ మార్గంలోనే, అంటే తన ప్రజలే పోయినా కూడా పాకిస్తాన్ని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మనం ఏమంటున్నాము? ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాం, ఇప్పుడు బంగ్లాదేశ్. ఇక్కడంతా ఈ కంపు ఏమిటండి? తీవ్రవాదమే కదా. ఎక్కడ మూలాలు? పాకిస్తాన్ వాడు చేసిన పని. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అంటే ఒకప్పుడు, అంటే తాలిబాన్ యొక్క తల్లిదండ్రులు ఎవరు? అమెరికా, పాకిస్తాన్. ఇవాళ వాళ్ళు మనతో ఉన్నారు అంటే ఏంటి? ఆ తల్లిదండ్రులను అబాండన్ చేసేసి మేము ఒక మంచి మార్గంలో ఉంటాము, మీరు సపోర్ట్గా నిలబడండి అని మనల్ని అడిగారు. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే ఒక విడి దేశము కావాలి. మా ప్రజలను వీళ్ళు అష్ట కష్టాలకు గురి చేస్తున్నారు, మా యువకులు మాయమైపోతున్నారు, మా అమ్మాయిలు మానభంగానికి లోనవుతున్నారు, మాకు స్వతంత్రము కావాలి, భారత్ మమ్మల్ని ఆదుకో. ఇలాంటి దేశాలు, ఇలాంటి గ్రూప్స్కి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. కానీ పాకిస్తాన్, చైనా ఆడుతున్న నాటకాన్ని చూశారనుకోండి, ప్రపంచమంతా కూడా ఈ తీవ్రవాదులను సృష్టించి చైనా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేస్తే వీళ్ళను అస్త్రాల్లాగా వాడుతున్నారు. ముందు దానిని ఆపండి. ఇలాంటి గ్రూప్స్ కాదు, మేమందరము వచ్చాం, రెస్పెక్ట్ చేసాం రష్యా కోసం మేము రెస్పెక్టబుల్గా ఇక్కడ ఉన్నాము. కానీ ఈ జాయింట్ స్టేట్మెంట్ని మాత్రము మేము ఒప్పుకోము. ఇలాంటి చర్చా కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోము. అవసరమైతే మేము వెళ్ళిపోతామే తప్ప ఇక్కడ మేము దీనిని అంగీకరించము. అంటే ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్ ఒక హీరో, పాకిస్తాన్, చైనా మీకు విలన్లు. ఇలాంటి ప్రొజెక్షన్ ప్రపంచ స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఈ స్థాయిలో మీకు చైనాకు ఒక చెంప దెబ్బ కొట్టినట్టు, ఒక గట్టి జవాబు ఇచ్చినట్టు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడడంతో చైనా వాడు, పాకిస్తాన్ తక్కిన దేశాలంతా బిత్తరపై చూశారు. కానీ ఇదేనండి మన ఎదురుదాడి ప్రపంచ స్థాయిలో ఇలాగే ఉంటుంది, ఇదే మన న్యూ నార్మల్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.